నమస్తే, లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెయిట్ లాస్కి పనికి వచ్చే కినువా దోశలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కప్ కినువా తీసుకొని 4-5 సార్లు కడుక్కోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల పెసలు, 2 టేబుల్ స్పూన్ల మినువులు లేదా మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మళ్ళీ కడుక్కొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. కినువా కూడా వన్ టైప్ ఆఫ్ మిల్లెట్ కాబట్టి దీనిని నైట్ డిన్నర్లో అవాయిడ్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే మంచిది. ఈ విధంగా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క, కొద్దిగా కరివేపాకు వేసి నీరు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కాంబినేషన్ బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని కొద్దిగా నీరు యాడ్ చేసి చిక్కటి పేస్ట్ లాగా చేసి మరికొద్దిగా నీరు యాడ్ చేసి పల్చగా చేసుకొని ఉంచుకోవాలి. ఈ బొంబాయి చట్నీని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఈరోజు నేను చేసే స్టైల్ చూపిస్తాను. ముందుగా 3 ఉల్లిపాయలను తీసుకొని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. 2 నుండి 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెక్క టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 2 టీ స్పూన్ల శనగపప్పు వేసి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చినంత వరకు వేయించాలి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిగా వేయించాలి. ఉల్లిపాయ పూర్తిగా కలర్ మారాల్సిన అవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. అప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసి ఈ శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్ లేదా 1 కప్పు వరకు నీరు వేసి పసుపు వేసి కలిపి మరిగించాలి. లో ఫ్లేమ్లో మరిగించాలి. ఇది ఉడుకుతూ దగ్గరగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దాన్ని మరిగించి చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసేస్తే బొంబాయి చట్నీ సర్వ్ చేయడానికి రెడీ. ఉల్లిపాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని దోశలతో, ఇడ్లీతో, చపాతీతో దేంతో సర్వ్ చేసుకున్న బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. తవ్వ వేడి చేసుకొని 1 గరిటెడు పిండి తీసుకొని చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని నెయ్యి లేదా నూనె వేసుకొని దోశని 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కినువా దోశలు తినడానికి రెడీ. ఇది చట్నీ, ముంబై చట్నీ, లేకపోతే ఏదైనా కూర, లేకపోతే ఊరికినే కూడా ఆవకాయతో కూడా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.